హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా తక్కువ ఆయిల్తో చేసుకునే మరమరాలతో 2 రకాల స్నాక్స్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మరమరాలతో కూడా ఇలా చేస్తారని అస్సలు తెలియదండి. పక్కింటి గుజరాతీ ఆంటీ చెప్పినట్టు ఇలా చేశానండి. పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుంది. మరమరాలతో ముంత మసాలా కూడా చేసుకున్నానండి. సాయంత్రం టీ టైమ్ స్నాక్గా సూపర్ బెస్ట్ రెసిపీ అండి. మరి ఇక ఆలస్యం చేయకుండా మరమరాలతో స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా పుదీనా ఆకులు వేసుకోవాలండి. ఇలా తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు. ఇలా చేసుకొని మరమరాలతో చేసుకోండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. దీంట్లో నేను పచ్చిమిరపకాయలు కూడా తుంచి వేసుకున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాలే ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీరని అయితే ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు దాకా పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 కప్పుల మరమరాలు వేసుకోవాలండి. బురుగులని కూడా అంటారు. ఈ 2 రకాల స్నాక్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి. సాయంత్రం పూట పిల్లలకు స్నాక్గా తినడానికి లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చాలా బాగుంటాయి. ఇలా 2 కప్పుల మరమరాలు వేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. పుదీనా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకుంటున్నానండి. మీరు పులుపు తక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కచ్చాపచ్చగా ఒక 5-6 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకునే పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాము కాబట్టి కారం కాస్త తగ్గించే వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలి. వేయించిన జీలకర్ర పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మసాలా వేసుకొని చేసుకోవడం వల్ల. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు చల్లారిన మరమరాల్లో ముందుగా మనము పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఆ పేస్ట్ను వేసుకొని ఈ మరమరాలకు బాగా పట్టించాలండి. ఇలా పట్టించుకొని చేసుకోవడం వల్ల రుచి అయితే చాలా బాగుంటుందండి. కాస్త డిఫరెంట్గా కానీ సూపర్గా ఉంటుంది. ఈ మొత్తం ఇలా మనం ఎక్కువ పుదీనా అవి తీసుకుంటే చాలా గ్రీన్గా అనిపిస్తాయండి. ఇక్కడ నేను తక్కువనే తీసుకున్నాం కాబట్టి అంత గ్రీన్ కలర్ ఏం రాదండి. మీకు ఒకవేళ గ్రీన్గా కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. దీంట్లో వెల్లుల్లి అవి వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఇలా మరమరాల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించిన పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలు కూడా వేసుకోవాలి. ఈ పల్లీలు వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడా దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మనం చేసుకొని పిల్లలకు లేదంటే పెద్దలు తిన్నా కానీ చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత రుచిగా ఉంటాయి. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని కమ్మగా తినచ్చు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా తక్కువ ఆయిల్లో సింపుల్గా చేసుకునే స్నాక్స్ అండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది, అందరికీ బాగా నచ్చుతుంది. మరి ఇక మన సెకండ్ రెసిపీని ఎలా చేయాలో ముంత మసాలాని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా నేను దీంట్లో ఏమేమి కావాలో కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ 2 టమాటోలు తీసుకున్నానండి మీడియం సైజు. ఇక్కడేమో పచ్చిమిరపకాయలు ఒక 2 దాకా తీసుకోవాలండి. ఉల్లిపాయలేమో ఒకటి పెద్ద సైజు తీసుకొని కట్ చేసి ముక్కలు తీసుకున్నానండి. కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో పెద్ద కప్పుతో 2 కప్పుల మరమరాలు వేసుకున్నానండి. మరమరాలు బురుగులు అని కూడా అంటారండి. మా సైడ్ అయితే మరమరాలు అంటారండి వీటిని. ఇలా మరమరాలు
మంటను లో టు మీడియంలో ఉంచి ఇలా బాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయండి. అందుకే మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మనం కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి. ఆయిల్ ఏమీ వేసే అవసరం లేదండి దీంట్లో అయితే. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే ప్యాన్లో ఇప్పుడు దీంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇక్కడ నేను 3/4 కప్పు చూడండి ఫ్లేక్స్ తీసుకున్నానండి. కార్న్ఫ్లేక్స్ పచ్చిగా ఉంటాయి చూడండి, అవి తీసుకున్నానండి. వీటిని మనం దీంట్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. 2 బ్యాచ్లుగా నేను ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేసుకుంటే మీరు ఒకటేసారి ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలిగరిటెలు తీసుకొని మనము ముందుగా వేయించుకున్నాం కదండి ఆయిల్ లేకుండా, ఆ మరమరాల్లో ఇవి వేసుకోవాలండి. పెద్ద గిన్నెలు వేసుకుంటే మనకు కలపడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా మొత్తం ఆయిల్లో నుంచి తీసుకొని ఇప్పుడు మరమరాల గిన్నెలోకి వేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము 1/4 కప్పు పల్లీలను కూడా ఆయిల్లో వేయించుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం టీ టైం స్నాక్గా లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమంటారండి, అంత టేస్టీగా ఉంటుందండి. అచ్చం బయట కొనే టేస్ట్ ఇంట్లోనే హైజీనిక్గా ఇలా చేసుకొని తినేచ్చండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మరమరాలను మనం ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లేక్స్ వేసుకున్నాం కదండి, ముందుగా అయితే ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి. టీ టైమ్ స్నాక్గా లేదంటే పిల్లలకు స్నాక్స్లో చేసి పెట్టినా కానీ చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి, అచ్చం బయట కొన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు వేసుకోవాలండి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలాలు వేసుకున్నాము. ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. చాట్ మసాలా 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. చాట్ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. కారం అయితే ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఈ కారం ఎక్కువ స్పైసీగా ఉండదండి, అందుకే నేను ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ స్పైసీ తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చండి. మీడియం సైజు ఒక నిమ్మకాయను కూడా పిండేసి వేసుకోవాలండి. నేను ఈ నిమ్మకాయలు ఎక్కువ తెచ్చినప్పుడు ఇలా నేను మొత్తం జ్యూస్ తీసుకొని ఇలా బాటిల్లో వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇలా గ్లాస్ బౌల్లో ఉంచుకుంటే మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది నిమ్మరసము. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళైతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల మనకు కారము, ఉప్పు, మసాలాలన్నీ మరమరాలకు పడి చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా చేత్తో మిక్స్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. అచ్చం మనం బయట కొనేవి ఎలా ఉంటాయో ముంత మసాలా సేమ్ టేస్ట్ అదే వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ మరమరాలతో ముంత మసాలా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే అన్ని ఫ్లేవర్స్ ఆ మరమరాలకు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా వేసుకోవాలండి. వేసుకొని చాలా బాగుంటుందండి. మధ్యలో ఆ టమాటోలు, ఉల్లిపాయలు తలుగుతుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, నోట్లో నీరు ఉరుతాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా టేస్టీగా కమ్మగా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.